గాక. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. మరి ఒకసారి చెప్పండి. ముచ్చటగా మూడోసారి గంభీరంగా చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. ఆ మాట తర్వాత చదువుకుందాం. ఇది క్రీస్తు ధర్మశాస్త్రం అని నేను చెప్తాను. నేను చెప్పే మాట కాదు, బైబిల్ పండితులు చెప్పే మాట. మోషే ధర్మశాస్త్రం, యెహోవా దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం వేరు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద 3 అధ్యాయాల్లో ఆ 3 దినాలు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని లోకానికి ప్రకటించారు. శుక్రాదేవులో ఈ క్రీస్తు ధర్మశాస్త్రంలో నుండే మనం ఒక వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. పరలోకమందు మీరు దేవునికి కుమారులు ఇవ్వాలంటే ఈ లోకంలో మీరు ఏం చేయాలని చెప్పానమ్మా? క్షమించాలి, ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. దేవుణ్ణి ఎందుకంటే అలా చేస్తే దేవుడు నీకేమి ఇస్తాడు? కుమారత్వాన్ని ఇస్తాడు. కుమారత్వం అంటే స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు కుమారులకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో స్వాస్థ్యం ఎట్లా ఉంటుందో, పరలోక రాజ్యంలో పరలోకం తండ్రి అయిన దేవుడు స్వాస్థ్యం, ఆ దేవుడు స్వాస్థ్యం నీకు కావాలంటే నువ్వు ఈ లోకంలో జీవించినప్పుడు శత్రువులను ప్రేమించాలి అన్నాడు. శత్రువుల కోసం ప్రార్థన చేయాలి అన్నాడు. సరే, ఈ దినము మొట్టమొదటి ఆయన అంటాడు, మొదటి వచనంలో 6వ అధ్యాయంలో జాగ్రత్తగా అవుతా అంటాడు. చాలా మంది మేము చెప్తాం పిల్లల్ని, రే జాగ్రత్త. ఎప్పుడు చెప్తాం? వాళ్ళు ఎక్కడికన్నా ఎక్స్కర్షన్ తీసుకుపోయేటప్పుడు, అటు ఇటు పోతా ఉన్నప్పుడు, ఆటలాడేటప్పుడు, వారు పాఠశాల నుండి ఇళ్ళకు పోయేటప్పుడు చెప్తారు, రే జాగ్రత్త జాగ్రత్త, బస్సులు వస్తూ ఉంటాయి, వాహనాలు వస్తూ ఉంటాయి, ఎడవైపే కట్టుకోండి జాగ్రత్త. అంటే అర్థం ఏంటి? ఆ బిడ్డల పట్ల మాకుండే ఒక భద్రత, ఆ బిడ్డ పట్ల మాకుండే ఒక ప్రేమ, ఆ బిడ్డలకు ఏమి జరగకూడదు అనే ఒక ఆశ, ఆ బిడ్డలను క్షేమంగా నడిపించాలా అనే ఒక బాధ్యత, ఇవన్నీ ఉంటాయి మనందరికి. అలాగే బిడ్డలు చూసుకొని చెప్తాం, డ్యూటీస్కి పోయేటప్పుడు అమ్మా జాగ్రత్త తల్లి, మళ్ళీ సాయంకాలం వచ్చేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త, డ్యూటీలో జాగ్రత్త, పచ్చాలు చెప్పదు తల్లి తన కుమార్తె. అలాగే కుమారుడు కూడా పచ్చాలు చెప్తాడు తల్లిదండ్రులు, అయ్యా జాగ్రత్తగా పోయిరా, బయటకు పోతున్నావా, స్పీడ్ తగ్గించు. ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తారంటే వారు క్షేమంగా ఉండాలనే ఒక కాంక్ష ప్రతి తల్లిదండ్రుల హృదయంలో ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒంటరిగా పోతున్నావు, ఎవరు తోడలేరు, జాగ్రత్తలైనా ఎక్కడ దిగాలో ఆ దిగు, ఎదురు బాబాలు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ ప్రభువు కూడా, యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట ఒక జాగ్రత్త చెప్తా ఉన్నాడు. అదేంటంటే నీ నీతి కార్యాలు మనుషులు కనపడాలని చేయగలరా అంటున్నారు. అంటే ఏంటమ్మా అదే? నేను అనుకునేదో నాకు అర్థం కాదు, చెప్పండి. ఇక్కడ ఏదో లోకైన భావం ఉంది. నీతి కార్యాలు మనుషులు కనపడాలని చేయగలరా అంటాడు. ఏంటి నీతి కార్యం చెప్పండి? మనుషులు కనపడే నీతి ఏంటి, దేవుడికి కనపడే నీతి ఏంటి? ఇక్కడ 2 రకాల నీతులు ఉన్నాయి. కానీ మనుషులు కనబడే నీతి ఉంది, దేవుడికి కనబడే నీతి కూడా ఉంది. నువ్వు దేవుడికి కనబడాలని చేయి, కానీ మనుషులు కనబడాలని వ్యవహారాలు అంటాడు. ఏంటి మనుషులు కనబడే నీతి? ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్లో జరుగుతున్న మాట చాలా బాగుంటుంది.
అంటే ఏమనుకుంటున్నామో ఇక్కడ రైచియస్నెస్ అని ఉంటే కరెక్టే. చూడండి చదువుతాం. Beware of practicing your righteousness before other people in order to be seen by them. Practicing అంటే మనుషులు కనపడాలి, ప్రాక్టీస్ చేయాక అంటే వేషధారణ అని అర్థం. ఇది మనుషులకు కనపడాలని కొంతమంది నీతిమంతులు ఎట్లా నీతిమంతులు అంటే తెలసొక్కలు వేసుకొని చాలా పుద్దుగా తమ్ముకొని తలకాయ ఉంచుకుంటే బయటెత్తకుండా మనుషులు ఎదుట నీతిమంతులుగా కనబడాలని ప్రాక్టీస్ అంటాడు. ప్రాక్టీస్ చేయగప్పుడు అంటే దట్ ఈజ్ నాట్ రియాలిటీ. దట్ ఈజ్ నాట్ రియాలిటీ. ప్రాక్టీస్ చేస్తారంట మనుషులు కనపడాలని, కానీ దేవుడికి నీ నీతి కనపడదు. యేసయ్య నీతిమంతుడు కాబట్టి నీలో ఉన్న నీతిమంతుడు ఏంటో, దాని వాల్యూ ఏంటో, దాని గురువు ఎంతో, నువ్వు ఎంత నీతి పనులువో ప్రభువుకు తెలుసు. నీ హృదయ అంతరంగము ఎవరికి తెలుసు? అయ్యా యేసయ్యకి తెలుసు. మీ ఆయనకేం తెలుసు, మీ అత్తమ్మకేం తెలుసు, నాకేం తెలుసు. నీ హృదయాంతరంగం ప్రభువు తెలుసు. నా హృదయాంతరంగం దేవుడికి తెలుసు. మీకేం తెలుసు? పైకుంటే నా వేషం మాత్రం తెలుసు. నా మాటలు చాలా తీయంగా ఉంటాయి, నా చూపులు చాలా అమాయకంగా ఉంటాయి, నా నడత అయ్యో ఎంతో భద్రంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, నా వేషధారణ గౌరవప్రదంగా ఉంటుంది. ఇవన్నీ మనుషులు కనపడాలని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. నేను ఆ విధంగా నీతిమంతుడిని అని చెప్పుకోవడానికి దేవుడు అంటాడు జాగ్రత్తగా ఉండు. బివేర్ అంటాడు ఇంగ్లీష్లో. జాగ్రత్తగా ఉండంటాడు. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు. ఏంది అర్థం? దీని అర్థం ఏదమ్మా? లోకానికి నీతిమంతుడుగా ఉండాలని నువ్వు కానీ యాక్షన్లు చేస్తే అసలు నీతిమంతుడిగా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? భక్తిగా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? దేవుని బిడ్డగా ఎందుకు బ్రతకాలని కోరుకుంటున్నావు? చెప్పండి. పరలోకంలో ప్రభు దగ్గర ఫలం పొందాలనే కదా, పరలోక స్వాస్థ్యాన్ని పొందాలనే కదా, పరలోకంలో పౌరుషత్వం పొందాలనే కదా, పరలోకంలో దేవుని బిడ్డలుగా ఉండాలనే కదా, ప్రభువుతో సహవాసం చేయాలనే కదా, ప్రభు రాజ్యంలో మనం ఉండాలనే కోరిక కదా. ఇదిగో ఆయన వచ్చువేగా కనురెప్పమాటలో మహిమ శరీరం పొంది దేవుని దగ్గరకు చేరాలనే ఆశ కదా. ఎందుకు నీతిగా జీవిస్తున్నావు? నీతిగా జీవించడం అంటే చెడుతనమును విసర్జించుటే నీతి. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. చెడుతనమును విసర్జించుటే నీతి, ఇంకా వేరేది కాదే కాదు. చెడు చేయకపోవడమే నీతి. దుర్నీతి నీతి. దుర్నీతి అంటే సాధారణ సంబంధమైనది, నీతియుక్తమైన బలులు అంటే దైవిక సంబంధమైనవి. నీతివంతులుగా జీవించడం అంటే నీతివంతులు కుమారులుగా ఉంటేనే నీతివంతులుగా జీవించడం. దుర్నీతిగా ఎప్పుడు జీవిస్తామంటే దుర్మార్గుడి యొక్క కుమారులుగా ఉంటే, కుమార్తెలుగా ఉంటేనే దుర్నీతి కార్యాలు చేయగలరు. నీతివంతము అంటే అర్థం ఏంటంటే దుర్నీతిని ప్రేమించకుండా ఉండడం. ఇక్కడ నీతిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి స్వనీతి, రెండోది దైవికమైన నీతి. స్వనీతి పరులు కొంతమంది ఉంటారు. దేని స్వనీతి అంటామంటే ఇదే 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 మనుషులకు కనబడాలని నీతివంతులుగా ఉంటారు. మనుషులకు కనబడాలని మంచి మాటలు తేనె మూసినట్టు మాట్లాడతాము.
మనసులో ఎంతో క్రోధము, అసూయ, ద్వేషము, మత్సరము ఇవన్నీ పెట్టుకొని పైకి మాత్రం బాబు, అమ్మ, నాయన, చెల్లి, తమ్ముడు, మనసులో ఉంటే ఈ ఆలోచనలు ఎవరికి తెలుసు? ప్రభువు తెలుసు. ఎందుకు రావాలి? ఆయన నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకురా నువ్వు వేషధారి, ఎందుకురా నువ్వు ఆ విధంగా జీవిస్తావు, ఎందుకురా నువ్వు నా పేరు పెట్టుకున్నావు, ఎందుకురా నువ్వు నా పేరు పెట్టుకొని ఎందుకురా మనుషులకు కనబడాలని నువ్వు నీతి కార్యాలు చేస్తావు, ఎందుకురా పరలోకంలో నీకు ఫలం ఉంటుంది. అల్లు చెప్పడం కాదు. మనుషులకు కనబడాలని నీతి కార్యాలు ఎప్పుడు చేయదు. నీతి కార్యాలు అంటే చాలా రకాలు ఉన్నాయి. ఒకటి దైవికమైన నీతి, రెండు స్వనీతి అని చెప్పారు. స్వనీతి పనులు అంటే ఎవరంటే ధర్మకార్యాలు చేసేవాళ్ళు. 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఖర్చు పెట్టి అమ్మా 100 రూపాయల పడకలు నేర్చుకుంటారు వాళ్ళు. సరే వాళ్ళు పెట్టేది 10 రూపాయలే. 100 రూపాయల పడకలు ఉన్నది. దాని గురించి 3 పేజీల కథ ఉన్నది. ఇచ్చేది 10 రూపాయలు. మనం ఇచ్చేది ఎంతో చాలా తక్కువ. అది 1000 మంది చూడాలా. మీకు సగం చెప్పనా? ఇక్కడ చదవని కింద రాసింది, మీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అని రాసింది కిందనే. చదువు కుట్టే మాట దాని కింద వచ్చిన ఉంది. కుడి చేతికి చేసేది అంటే నీకే 2 చేతులు ఉన్నాయి. నీ గురించి చెప్పేది ఈ చేతితో చేసి నీ చేతికి తెలియకూడదు అంటే అర్థమైంది. చేసని ఏంది అని అర్థం? అంత సీక్రెట్గా ఉండాలి కదా. కానీ నేను ఇచ్చేది 10 రూపాయలు, దానికి 100 మందికి చెప్పుకుంటా. దానికి పెద్ద బోర్డు వేయిస్తా. 10 రూపాయలు 100 రూపాయలు బోర్డు వేయిస్తా. మళ్ళా ఇచ్చేది 10 రూపాయలు, బోర్డు 100 రూపాయలది. ఏమా మనం చేసేది ఎంత, చెప్పుకునేది ఎంత? మానవులు చెప్పా కుడి చేయి ఇచ్చింది ఎడమ చేయి తెలియకూడదంటే అర్థం ఏంటంటే ఇచ్చిన వెంటనే దాన్ని మర్చిపోవాలి. ఎవరికైనా ఇచ్చావా ఏం చేయాలమ్మా? చెప్పు ఏం చేయాలా? ఎవరికైనా 100 రూపాయలు సాయం చేసేవాడు ఏం చేయాలా? జ్ఞాపకం విగ్రహమే. నేను ఎంత సహాయం చేసుకుంటానా? మనం అడగతావు, నువ్వే కదా మరి నేను కూడా అడుగుతా. కానీ అమ్మా అడగవా? అమ్మో ఎన్నిసార్లు సహాయం చేసుకుంటాను. లేదమ్మా నేను ఎంతమంది కూలీలు పెట్టానో అంటున్నావా? మా అన్న తెస్తే నేను కష్టపడ్డాను. ఎన్నిసార్లు సహాయం చేసుకుంటానంటే ఇప్పుడు నా అవసరం వచ్చేదైతే 10 రూపాయలు ఇవ్వండి ఇవ్వకపోవడం కానీ నువ్వే మంచివే అని అడగతాడు. అప్పుడు దేవుడి దగ్గర ఏం పర్వాలేదమ్మా తప్పటి దేవుడు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అర్థమనేమో. వెంటనే మర్చిపోవాలి. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు అడగకూడదు. అది నిజమైన ధర్మం. అది నిజమైన సహాయం. నిజమైన సహాయం అది. మొన్న మా వేరమ్మ కార్యక్రమానికి మా కోడలు అందరికీ కవర్లు వచ్చి మామయ్య 35 మెంబర్స్ 35 పార్ట్నర్స్కి కవర్స్ ఇచ్చారు మామయ్య. నేను మా కుమారుడు తెలియము 10 మంది వస్తారు లేదా నాన్న కానుకలు ఎంత చేయాలంటే నేను చెప్పా ఈ రేంజ్లో చేయాలి. అంత ఇస్తే చాలా కావాలా? 10 మంది నాకు కావాలి నాన్న, ఒక 30 మందికి తగ్గడం 30 మందికి తగ్గడం అన్నాడు. సరే 35 మంది వచ్చారట. నిజంగా ఇంకా చాలా మంది పాస్టర్లు రావాల్సింది. ఆ మేడమ్మ ద్వారా సహాయం పొందిన పాస్టర్లు చాలా మంది ఉన్నారు. మీరు
డబ్బులు ఇచ్చేది నేనే, కానీ సంపాదించేది అవ్వ. చాలామంది దేవుడికి నెలకు 1000 రూపాయలు పంపిస్తూ ఉంటాం. లేదు ఇద్దరు మాట్లాడతారు ఏదో దేవుడు, కానీ మా వాళ్ళు తెలియదు. నేను చెప్పకూడదు కదా, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను వాటిని ఎప్పుడు మాట్లాడను, వాటిని ఎప్పుడు అడగను. నీకు నెలకు 1000 రూపాయలు పంపిస్తున్నాను, తీసుకు ప్రార్థన లేకపోయినవి అనే మాట అంటే ఈ విషయం జ్ఞాపకం వస్తుంది. కుడి చేతికి ఇచ్చింది ఎందుకు ఇస్తున్నాను? నేను దైవజనులకు ఎందుకు ఇస్తున్నాను? దేవుడికి ఇస్తున్నాను, వారికి కాదు. ఏసైకి ఇచ్చి అడిగేంత దమ్ము ధైర్యం నాకెక్కడిది? ఆయన సొమ్ము ఆయనకి ఇస్తున్నాం. అలాగే పేదలకు ఇచ్చేది కూడా దేవుడికి ఇచ్చేటంటే ఒక్క గ్లాసుడు చనీళ్ళు, అమ్మా ఏముందన్నమాట, ఒక గ్లాసుడు చనీళ్ళు నా దైవజనులకి ఈ లోకంలో ఇస్తే పరలోకంలో నీకు ఎంత ఎక్కువ. ఎవరికి ఇవ్వన్నాడు? ఆయనకి ఇవ్వన్నాడా? ఎవరికి ఇవ్వన్నాడమ్మా? ఆయన దాసులకి. నీ దగ్గరకు వచ్చినది అంటే దైవజనులకనే కాదు ఇక్కడ. ఏ పేదవాడు వచ్చినా, ఏ ఆధారం లేని వాడు వచ్చినా మన గ్లాసులు సన్నీళ్ళు అంటే అంటే అర్థమేంటంటే చాలా లిస్ట్గా ఎవరింట్లో అయినా నీళ్ళు లేకుండా ఉంటాయా? సరేనా? నీ ఇంట్లో నీళ్ళు ఉండవా? నీళ్లు లేని ఇల్లు ఏది ఉండదుగా. ఉప్పు లేని కుండ, ఉప్పు కుండ లేని ఇల్లు ఏది ఉండదుగా. నీళ్ళు ఇవ్వడాలంటే అంటే నీకు నీళ్ళన్నా లేవా అంటే అర్థం ఏంటంటే నీకు ఉన్నదేమో అది అర్థం. చప్పట్లు కొడుతుంది ఎవరు గ్లాసు నీళ్ళు ఇస్తే సాలే, వాక్యం చెప్పి నేను వచ్చిన అందరూ నీళ్ళు ఇచ్చి అమ్మా. అర్థం ఏంటంటే నీకున్నదేమో దీవని గురిగా ఏదర్థం. నీ కాడ పెట్టుకొని కూడా ఎవరైనా సహాయం చేస్తే లేదు అనొద్దు. నీకుంటేనే అప్పు చేసి ఇవ్వద్దు. ఇప్పుడు సరే కొన్ని వివరాల కాడికి ఎవరు పోతాడు? పోతాడు. ఎందుకు పోతాడు? ఏది కదా పోయేదా? ముందు పాపలు చేపెట్టాడు, కరువు వస్తుంది. అక్కడ ఏమన్నా బాబు నీళ్ళు వెళ్ళిపోయింది, ఎందుకో మొహం ఎలా నేర్చుకుంటున్నావా? అదిగో సారిపోతే ఏదో గ్రామంలో ఆమె దగ్గరికి పోమంటాడు. ఆమె దగ్గరికి పోమన్నాడు. ఎందుకు? దేనికి కాదు చేద్దాడు పోతే ఇక్కడ కాలం తీసుకుంటే ఇక్కడ అన్ని. కానీ నీకు ఆహారం కావాలి కదా, ఎవరి దగ్గరికి పోవాలా? రాజు దగ్గరికి పోవాలా? డబ్బుల దగ్గరికి పోవాలా? గొప్పల దగ్గరికి పోవాలా? టాటా పిల్ల వాళ్ళ ఇంటికి పోయి వాకి దగ్గర కూర్చుంటే చాలు. సారపతి పరిస్థితి ఏంటి? ఆ పోటుకున్నాకి పిడికెట్ పిండి, ఒక గరిటెడు నూనె ఉంది. అది ఏమనుకుంది? బిడ్డలతో చెప్పింది, అయ్యా ఇక మనం బతకలేదా, ఇది లాస్ట్ పిండి, లాస్ట్ నూనె, నేను పోయి కట్లేకి వస్తారా బాబు? చివరికి అప్పం కాల్చుకొని తిని, అప్పం అంటే ఉంటే కాల్చుకొని తిని చచ్చిపోదాం అంటే అర్థం ఏంటి? ఆహారం లేక చచ్చిపోయే వాళ్ళ ఇంటికి పంపించాడు దేవుడు. అల్లే చెప్పడం ఒకసారి అంటే అర్థం ఏంటమ్మా? నువ్వు ఆ స్థితిలో లేవుగా. నువ్వు దేవుడు మనకేదో తినడానికి కొంతమంది ఇచ్చినాడుగా. నువ్వు వేస్ట్ చేస్తావు. నువ్వు వేస్టేజ్ ఏం చేస్తావు? చేస్తావు తెలియదు. నా తెలియదు మా శక్తి మాత్రం చాలా చేస్తాను, చాలా చేస్తాను. నువ్వు కూడా చేస్తావు. ఆ వేస్టేజ్ చేసేది కానీ ఎత్తి పెట్టి పేదలకు ఇస్తే ఒక కుటుంబం బతకొచ్చు. చాలా మంది అన్నిలు ఒక్క మెతుకు కూడా కింద పడేది. ఆహారం పెట్టే ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వచ్చాడు. ఎందుకు? అన్నము దైవ స్వరూపం అంట. ఈ మెతుకు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? అన్ని ఆ 10 మెతుకులు కింద పడి కూర్చి ఇంకొకటి వచ్చి ఇంకొక ఆకలి తెప్పిస్తున్నాం. పేదలు ఆడలేవు. ఏది ఉండమా? ధనవంతుడు వారి పళ్ళ కింద దారి పడతాయి. చూడు రొట్టె ముక్కలు
రొట్టె ముక్కలు తెచ్చి బయట తీసివేసేవాళ్ళు. మీరు అనుకోవాలండి, ఈ ధనవంతుడు పేదలను బలకెత్తి రానీయుడు, రాణిస్తాడా? ఆ రొట్టె ముక్కలు ఎంత తిన్నాడు? తీసుకొచ్చి ఇంట్లో పనివాళ్ళు బయట తీసివేస్తే కుక్కలు తింటాయి, కుక్కలు ఈయన పోటీ పడేవాళ్ళు. ఇక్కడ ఒక మాట నేను ఇల్లు వచ్చేసాను అట్లా సారేపతి దూరాలు ఇది తిని చచ్చిపోదాము అనుకున్న ఇంటికి ఎందుకు పంపించాడు దేవుడు? కళ్ళు చెప్పండి ఒకసారి. ఆశ్చర్యపోతున్నాను, అయ్యా ఒక క్రికెట్ పిండి ఉందయ్యా, ఉంది, నా బిడ్డ నేను చేసుకొని చచ్చిపోతాను దేవుడా అంటే ఆయన అంటాడు, అలాంటి కట్టినప్పుడు కదా, ముందు నా వెతుకు ఆ తర్వాత నీ తగ్గతాను, నువ్వేం తెలియలేదు అరవై జాబుగా నాకు తినడానికి కూడా లేదంటే ముందు నాకు చెప్పటం. ఆ రోజుల్లో దైవజులంటే అంత భయం, వాళ్ళ ఇంటికి వచ్చారంటేనే భయం. ఏదో దేవుడు మనకు వస్తున్నారు మా నాకు తీసుకుంటూ వంటలో సజ్జు తెలుసుకొని పంటలు చెప్పుకోవటం, దేవుడు తీసుకోవాలి, దేవుడి చేత అభిషేకించుకోవాలి, దేవుడు ఏర్పాటు చూసుకోవాలి. మరి వాళ్ళు చూసుకోవాలి కదా, దేవుడిని అనుకునేవాళ్ళు. వాళ్ళు వస్తున్నారంటే గడగడ రాజు కూడా సింహాసనం దిగి ఎదురెళ్ళి, అయ్యా క్షేమ సమాజంతో వస్తున్నావా, శాపంచులతో వస్తున్నావా? అంత గొప్ప తెలియదు ఆయన. ఆయన వచ్చి ఏమన్నాడు? మొదటి అప్పుడు అది తర్వాత సంగతి అన్నాడు. ఆయన చెప్పాడు అన్నమాట. ఆయన అక్కడ పోయి రావటం సంవత్సరాలుగా పోవాలి, నేను బతకపోయిన పర్వాలేదు, నా బిడ్డలో బతకాలి, పో బయటికి అని అంటున్నాను అనవా? ఇస్తా ఈ లేదు మాకే తినడానికి లేదు, ఈయనకోవడం పెద్ద అలా మాకేం పెట్టావు, నీవు తినేది పెట్టావు, మిగిలితే పెడతావు. అది ఉత్తమ అసలు గుర్తు తెచ్చులేదు. వాళ్ళ గమనం చేయండి ప్రియులరా, మనం పెట్టాం, మన మానవీయ మనసుకున్నాం. ఈ సారేపతి విధానాలు హిస్టరీ తెలుసా మీకు? అవి ఎంత గొప్పదో తెలుసా? వాళ్ళ ఆయన ఎవరో తెలుసా? ఈ సారేపతి విధవరాలు చాలా ప్రార్థన పర్వాలు. సారేపత్తు విధవరాలు భర్త చనిపోయినామే. సారేపతి విధవరాలు దేవుడి దైవజన స్త్రీ అమ్మా, చెప్పడం దేవుడు అయిపోతాడు. అసలు ఆ దైవజనుడిని అక్కడికి ఎందుకు పంపించాడంటే ఆ ఇంట్లో మన కోరం తీర్చడానికి. చెప్పడం దేవుడు అక్కడ వచ్చి చర్చ పెట్టాడు. ముందు నాకు ఒక అప్పు ఇవ్వాలి, ఆ అప్పానే వాళ్ళిద్దరు బతికున్నంత కాలం తినేంత సంప్రదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యవహారం ఎందుకు వచ్చిందంటే స్వనీతి. మనం ధర్మకార్యాలు చేయొచ్చు, కానీ ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పకూడదు? నీ ఎవరు చేయగా చెప్పొద్దు. కుడి చేతుల్లో కదా ఇచ్చేది, ఈ చేయగా చెప్పొద్దంటే అర్థం ఏంటంటే వెంటనే దాన్ని మర్చిపోవాలి. అప్పుడు పరలోకంలో నీ బలము అధికమగును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ధర్మం చేయిందని కదమ్మా, మీకున్న దాంట్లో 10 రూపాయలు ఇవ్వండి, నిజంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు వస్తుంది, నేను 10,000 ఇవ్వడం పెద్ద గ్రేట్ కాదు, పెద్ద గ్రేట్ కాదు. అది 1 లక్ష రూపాయలు 10,000 ఇవ్వాలి కదా, 10,000 ఇవ్వడం కదా, అది నా గొప్పతనం మాత్రం అదే కాదు. నేను 50,000 ఇస్తే అప్పుడు గొప్పవాడు. 1 లక్షలో కానీ సగం కానీ ఇవ్వగలిగితే అప్పుడు దేవుడు ఫలమిస్తాడు. 10,000 ఇస్తే నేను ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాను. అలా కాదమ్మా. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కూర్చున్నాడంటమ్మా? ఆ దేవాలయానికి వచ్చా అలాంటి పెట్టి దగ్గర కూర్చున్నాడంట, పాటలు పెట్టి దగ్గర. ఏమాటి పనిలే, ఎందుకు
ఆయన తెలియదు, ఆయన చూడాలా ఏంటి? కాదు కాదు, ఒకరిని ప్రశంసించాలి, ఒకరిని అభినందించాలి, ఒకరిని ఈ 10 మందిలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలని యేసయ్య తీర్మానం చేసుకున్నాడు. తన కొడుకంతా ఇచ్చేసింది అంట ఒక ఆవిడ. ఆమె ఎంతుందండి? ఎంతునితో అంతా ఇచ్చేసింది. ఇంటికి పోతే ఏం తినడానికి లేదు. ఈమె గొప్పది అన్నాడు దేవుడు. సారిపోతే ఇద్దరు వాళ్ళు ఎందుకు దేవుడు సమృద్ధితో నింపాడు తెలుసా? తన ప్రాణం నిలుపుకోవడానికి ఉన్న అప్పాన్ని ఎవరికి మొదటగా ఇచ్చింది? దైవజనుడికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే. దైవజనుడికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే. దేవుడికి ఇచ్చేసింది, దైవజనుడికి ఇచ్చేసింది. తన ప్రాణం నిలుపుకోవాలి. అప్పుడు ఆ దేవుడు ఆమె కుమారుడు ఆ కరువు కాలం 3 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా కరువు కావాలని ఎప్పుడో ప్రార్థించాడు. 3 సంవత్సరాల కరువు ఏ ప్రార్థనేది ఆయన చేసుకుంటే ఆయన అనిపిస్తున్నాడు. ఎందుకు చేయాలా ఆ ప్రార్థన? పాపం దేవత, అన్ని దేవతల మీద పాపం, విగ్రహాలకు మీద పాపం. మరి కోపించామా ఏరియా గారు? కాబట్టి అనుభవిస్తా ఉన్నాడు. కరువు అంటే లోకంలో అందరికి వస్తే మనకి కదా. జాగ్రత్త సుమా, నేను ఇప్పుడు ఉదయ కాలంలో దేవుడు వాక్యం చెప్తూ, ఆరాధన అనేది ఆదివారమే ఆరాధన, బుధవారం ఆరాధన, శుక్రవారం ఆరాధన కాదు. ఆరాధన అనేది హెడ్డింగ్ కూడా అదే పెట్టారు, నిత్య ఆరాధన. ఆరాధన లేదంట మన మనుగడలో ఒక భాగం అయిపోవాలంట, మన జీవితంలో ఒక భాగం అయిపోవాలంటే. నేను ఒక భక్తుడు చెప్పగా విన్నా. అది ఎలాగా అంటే, నువ్వు పనిచేసే చోట దేవుడిని ఆరాధించవచ్చు. ఎలాగా? పని చేయకుండా దేవుడిని ఆరాధించడం అంటే ఏమో తెలుసు? ఆరాధన అంటే దేవుడు నీకు ఏ పని తప్పించాడో ఆ పని నమ్మకంగా చేయడమే దేవుడిని ఆరాధించడం అంటది. చప్పట్లు కొట్టు దేవుడు ఏర్పడుతుంది. దేవుడు నీకు ఏ పని అప్పించాడో ఆ పని నమ్మకంగా చేయాలా. అక్కడ కూడా దేవుడు భయపరచగలే. నిత్యారాధన. ఒక్క ఆదివారం పూటే ఆరాధన చేస్తే పరలోక రాజ్యంలో ఫలాలు రావు. నిత్య ఆరాధకుడు అనే ఒక బైబిల్లో దూరమైన దావీదు వెరీ గుర్తుంటే నేను చెప్పే దేవుడు నిత్య ఆరాధకుడు దావీదు. శ్రమలో ఆరాధించాడు, సంతోషంలో ఆరాధించాడు, గొడ్లు కాపుడు ఆరాధించాడు, సింహాసనం మీద ఆరాధించాడు. ఒక ఆయన తన కడుపును పుట్టిన, తను ఎక్కువగా ప్రేమించిన ఒక కుమారుణ్ణి బలించేటప్పుడు ఆరాధించాడు ఆయన అబ్రహాము. చెప్పండి కొడుతూ దేవుడు మాట్లాడారు. ఒక ఆయన మృత్యువు దగ్గర నుండి ఆరాధించాడు. దానియేలు గారు. చుట్టూ సింహాలు ఉన్నాయి, వాటి మధ్య దేవుడికి స్తోత్రాలు చెప్తే ఆరాధిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టారంటే ఆ సింహాలు చప్పట్లు కొట్టాయి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముగ్గురు ఆరాధిస్తూ ఉన్నారు. ఎక్కడా? అగ్ని గంటకంలో తోయబడి ఆరంగి అగ్నిలో ఆరాధిస్తున్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ అగ్నిలో చల్లదనాన్ని ఇవ్వడానికి ప్రమోట్ చేయడం అక్కడికి చప్పట్లు దేవుడు అయిపోతాడు. అంటే దీని అర్థం ఒక మాట చెప్పి నేను పక్కన అగ్నిలో ఆరాధించడం అంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నాకెవరూ లేరు అనుకున్నప్పుడు ప్రభువుని ఆరాధించు, ఆయన నీకు తోడుగా వస్తాడు. తప్పదు దేవుడు అగ్నిలో వేసాడు రాదు. మలబాబు మాడే అగ్ని గంధకాలవి అక్కడ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నారు. రాజా, మా దేవుడు మహిమ కలిగిన వాడు, మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా పర్వాలేదు కానీ ఆ విగ్రహానికి మాత్రం మేము ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ కష్టాల్లో దేవుడిని ఆరాధిస్తే అగ్నిలో దేవుడు చల్లదనం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి.
నువ్వు బాధల్లో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే వేసేరాడా? నువ్వు శోధనలో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు రాడా? నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు కన్నీరు కాలిస్తే ప్రభు వచ్చి నీ బాష్ప బిందువు తొడవడా? ఆ విధంగా దేవుని నిలవడంలో దైవభక్తుల దగ్గరకు ప్రభు రాలేదా? సరేపతి ఇదివరకు రాలేట ఆ దినము కన్నీరు కాల్చిన ప్రతీకాలంలో లేచి, అయ్యో ఈ కుండలోని ఈ పిండంతా అయిపోయింది, ఈ నూనెంతా అయిపోయింది, ఇక నా బిడ్డను ఏ విధంగా జీవించాలి, నేను ఏ విధంగా జీవించాలి? ఓ ఆ దేవుని సేవకుడి దగ్గర మా ఆయన దాసుడుగా పనిచేశాడు కదా, దేవుని సేవలో పాల్గొన్నాడు కదా, ప్రభువా ఇదా నువ్వు మాకు ఇచ్చిన ఆశీర్వాదం, అయ్యో మేము మరణమైపోవాలా, ఆకలితో అల్లలాడిపోవాలా, అయ్యా మనం దయగలచవా, నా బిడ్డను నడిపించవా అయ్యా ఏ విధంగా అని దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన, వేదన ప్రార్థన, అగ్ని గంధకాలంలో ఉండి ప్రార్థన, వేడిలో ఉండి ప్రార్థిస్తే దేవుడు కరుణించి సమృద్ధిని నీకు పంపించాడు. చప్పటి వరకు దేవుడు భయపడతాడు. ఈ మాట మీకు చెప్తున్నా, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేదు అనుకున్నప్పుడు యేసయ్యా యేసయ్యా అన్నప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీతో నడుస్తాడు, నీ అక్కర్ని తీరుస్తాడు, నీ బాష్ప బిందువులు చూస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు. కాబట్టి దేవుడు భయపడతాడు. నా భారం నీవే, నా ధైర్యం నీవే, నా సంతోషం నీవే, నన్ను నడిపించేవాడు నీవే. నమ్మకం చూపేవిట, నమ్మకం చూ. దేవుడు తప్పనిసరిగా నేను బలపరుస్తాడు, నేను బలపరుస్తాడు. కష్టాలలో ఉన్నప్పుడు ప్రభు దర్శించాడు వారిని, నేను దర్శించడా? ఆయన నిర్ణయాలు ఏ ప్రీతిగా ఉన్న దేవుడే కదా, ఆయన మార్పు లేని వాడు కదా, ఆయన మారని వాడు కదా, ఆయన మాట తప్పని వాడు కదా, ఆయన మాట ఇస్తే తప్పకుండా చేస్తాడుగా. ఎందుకు భయపడుతున్నా? అడుగు ప్రభు, దేవా ఈ అగ్ని గంటకాలలో నేనున్నా, ఈ కష్టాల్లో నేనున్నా, ఈ శోధనలో నేనున్నా, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నేనున్నా, నా కుటుంబంలో ఇదిగో ఈ ఈ ఈ యొక్క కొరత ఉంది, నా జీవితంలో ఈ కొరత ఉంది, అయ్యా ఒకసారి దర్శించు నన్ను. ఈ వేడిని నేను తట్టుకోలేకపోతున్నా, ఈ శ్రమను నేను భరించలేకపోతున్నా, ఈ కష్టాలు, ఈ కడగట్లు, ఈ కన్నీళ్ళు ఎంతకాలం ప్రభువా దేవుని దగ్గర ప్రార్థించు. ఆయన అంటాడు, నేనున్నాను నా బిడ్డ అని, నిన్ను ఆదరించడానికి అని వేగేవి వచ్చురావా. చదువుతాయి తర్వాత జాగ్రత్త పడి ఏమి ఎడలా పరలోకమందున నీ తండ్రి యొక్క మీరు ఫలము కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలని వేషధారులు సమాజ మందిరములలోను ఈగలలోను చేయలాగునా నీ ముందర బోరు ఉనిపోతావు. ఇంకా చెప్పాను నేను, వాళ్ళు వేషధారులుగా ఎవరి పేరు పెట్టాడు, వాళ్ళగా ఎవరి పేరు పెట్టాడమ్మా? నా యేసు చూడు, నా ధర్మం చూడు, నా నీతి చూడు, నా గొప్పతనం చూడు, నా పరిశుద్ధం చూడు, నా అంత లేదు, నా అంత ప్రార్థన పరుడు లేడు, నా అంత భక్తి పరుడు లేడు, నా అంత ధర్మకార్యం చేసేవాడు లేడు. బుద్ధుడు వల్ల మళ్ళా దేవుని వాక్యం చెప్తా ఉంటారు, దేవుని వాక్యం చదువుతారు. బుద్ధుడు వల్లే బుద్ధి లేదు అంటాడు. వాళ్ళకి పరలోకంలో ఫలితం లేదు, వాళ్ళకి పరలోకంలో ఫలితం లేదు. పరలోకంలో ఫలితం ఉండాలి అంటే నువ్వు చేయి ధర్మం గురించి తెలియాలా, దేవునికి మాత్రం తెలిసేస్తాను. పురమందిరాల్లో, వీధుల్లో బోర్డులు కూడా గేజీలు కొట్టించుకుంటా చేసేది 10 రూపాయలు, ఆర్పాటు 100 రూపాయలు. నువ్వు సహాయం చేసేది 10 రూపాయలే, దాని ఆర్పాటు 100 రూపాయలు ఆర్పాటం చేస్తావు. ఇక అర్థం చేసుకోండి. వారు తమ పాలన పని ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుకున్నారు. ఎవరు వారు అట్ట చేసేవాళ్ళు. ఇక్కడ అంటాడు, నీవైతే అమ్మ అవసరం చెప్పు, చదువమ్మా
3వ వచనం అందరూ పలకండి. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. తెలియక ఉండవలెను. తెలియక ఉండవలెను. ఏ తెలియకుండా ఉండాలా? నువ్వు చేసే ధర్మము కుడి చేతితో చేస్తావు, సహజంగా ఎడమ చేతి తెలియదు కదా. ఎడమ చేతి కూడా తెలియకూడదు అంటే నీలో నీకే జ్ఞాపకం ఉండవద్దంటే ఇక్కడ నువ్వు చెప్పుకోవడం నువ్వు బాగా చేస్తున్నావని. దాని వల్ల పేపర్లో, పత్రికల్లో, టీవీలో, వార్తల్లో, యూట్యూబ్లో వచ్చి నీ అనడం. యూట్యూబ్లో పెద్ద ప్రచారాలు దేనికట? మరి చెప్పేది బయట గ్రంథాలే, పెద్ద బాలే, పెద్ద పట్టుకోలే. మరి దేనికయ్యని యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. ఆయన క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల లోకం ఇప్పుడు. కావున ప్రియులారా, చివరిగా ప్రార్థన కూడా ఎట్లా చేయాలో ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మీరు ప్రార్థన చేసినప్పుడు అంటే మనుషులు కనబడాలని సమాజ మందిరంలో వీధుల మూలంలో నేను ప్రార్థన చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు ఆయన. అంటే బయట ఎడాలని ప్రార్థన చేస్తాను చూడు. ఏమా నిజమేనా ఈ మాట? మరి బయటకు పెట్టుకొని మనం ప్రార్థన చేయడం ఎందుకు? చెప్పండి, చేయకూడదు. ఎంకండి ఇక్కడ అర్థం చెప్పమా నాకు? అది కాదమ్మా, ఇక్కడ అర్థం చెప్పు. నువ్వు వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తాడు అంటే అర్థమైంది. సమాజ మందిరాల్లో నిలబడి ప్రార్థన చేస్తాడు అంటే అందరూ చూసేలాగా ప్రార్థన చేస్తాడు. దాని కింద చూస్తే నీ గదిలో నువ్వు ప్రార్థన చేసుకోరా బడాయి అంటాడు. అయితే ఇప్పుడు మైకుల్లో ఎందుకు మనం ఈ వందగా చెప్పు ఎవరు మనం సౌండ్ పెట్టుకోవడానికి మనం ఏదో చెప్తా ఉన్నాం. ఇది ఒక ఆచారం అయిపోయింది. సిటీలో ఎవరు కూడా ఈ విధంగా కట్టేరు సిటీలో వినపడవు. వాళ్ళకై వాళ్ళు లోపల సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు. సరే స్వార్థ అనుకున్న పెట్టుకోవడం మనైతే మనం కూడా. కానీ అది వేరు. ప్రార్థన తగ్గిస్తాం వారం ఒకసారి, 3 వారం శుక్రవారం ఆగేది. నా ప్రార్థన అందరూ ఎలా రోజు వచ్చి నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఉందా? అందరి గురించి చేస్తున్నా నేను ప్రార్థన వినవలేదు అని నేను తప్పాలన్నా? ఆ దేవుడు ఏంటో అసలు నిజమైన ప్రార్థన ఏదో దాన్ని తెలుసా? నీ గదిలోకి పోయి నీ ఇంట్లో కూడా ఎన్నో ఉండదు ఆ ప్రార్థన. అదే చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ ఇంట్లో వాళ్ళు కూడా నీ ప్రార్థన కూడా అర్థమది. నీ ప్రార్థన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్న దేవుడు. ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తారంట. చప్పటి రోజు దేవుడు మహిమపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినం మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఏం నేర్చుకున్నాం చెప్పండి? మన నీతి ఇతరులకు కనబడాలని వేషధారులుగా జీవించకూడదు. రెండోది, నువ్వు ధర్మం చేసేటప్పుడు 10 మందికి చెప్పాల్సిన అవసరంలే. నువ్వు కూడా ధర్మం చేసేటప్పుడు వల్ల అడగకూడదు. నా దగ్గర అప్పుడు అడుగుతున్నావు కదా, నేను అంత ఇచ్చానే, నేను అడగకూడదు. అడగనుకో దేవుడి దగ్గర నీ పవర్. రెండోది. మూడోది, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలే కాక నీ గదిలోకి వెళ్ళి భగవంతున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. ఈ 3 విషయాలు ఇద్దరు మనం నేర్చుకున్నాం. పిల్లల నేర్చుకోవడమే కాదు, వాటిని మనం అనుసరించడం కూడా అనుసరిస్తాం. దేవుడు వాక్యాన్ని అనుసరించినప్పుడే ఆశీర్వాదం. చెప్పినంత మాత్రం ఆశీర్వాదం కాదు,
విన్నంత మాత్రం ఆశీర్వాదం కాదు, అనుసరించినప్పుడే ఆశీర్వాదం వచ్చేది. ఎలాగో ఏంటన్నా చెప్పేవాడు నాకేం ఆశీర్వాదం రాదు, నేను చెప్పేవాడిని అనుసరిస్తేనే నాకు ఆశీర్వాదం వస్తుంది. ఎన్న మీకు ఎవరికి గుడికొచ్చి మేము వాక్యం వెళ్ళా అంటే నీకు ఆశీర్వాదం విన్నంత మాత్రం రాదు. విన్న దాన్ని ఏం చేయాలా? విన్న దాని ప్రకారం నడవాలా, అప్పుడే ఆశీర్వాదం వచ్చేది, అప్పుడు ఫలితం వస్తుంది. ఇప్పుడు మాస్టారు బాగా లెసన్ చెప్తాడు, పాపయ్యడు బాగా లెసన్ చెప్తాడు, విన్నావు మర్చిపోయావు, దానివల్ల ఫలితం ఉందా? విన్నదాన్ని ఏం చేయాలా? జ్ఞాపకం పెట్టుకొని దాన్ని ప్రతిజ్ఞేషన్ చేయాలా. అంటే అర్థమైంది, దాన్ని నువ్వు అనుకరించాలా, దాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా, దాని ప్రకారం నువ్వు ప్రాక్టీస్ మేబీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయాలా, అనేక మార్పులు రాయాలా, అప్పుడు మర్చిపోవు, అప్పుడు దాన్ని అనుసరిస్తావు. ఇన్నంత మాత్రం ఆశీర్వాదం వస్తుంది. నేను పోయినాను, గుడికి పోయినాను, దేవుడు వాక్యం విన్నాను, యూట్యూబ్ చూస్తాను, గంట వాక్యం వింటాను, టీవీ చూస్తాను, ఈనాడు సీరియల్ చూడలేదు, వాక్యం వింటున్నాను, ఇంకే లాభం లేదు. మళ్ళీ చెప్పు ఒకసారి, నువ్వేందా చాలా మంది వింటున్నాడు లేదు వాక్యం, విన్నంత మాత్రాన ఆశీర్వాదం రావు. విని దాని ప్రకారమే నడుచుకున్న వారికి మాత్రమే దేవుడి దగ్గర ప్రతిఫలం పొందుతుంది. దేవుడి దగ్గర ప్రతిఫలం దొరుకుతుంది. గొంతు చించుకుని గంటల దేవుడి వాక్యం చెప్పడం వల్ల దేవుడి దగ్గర నాకు రాని రాని రాదు రాని రాదు. ఇప్పుడైతే నేను చెప్పిన దాంట్లో సగమైన అనుసరిస్తే, చెప్పిన దాంట్లో కొంత మేరకైనా నాకు కనబడుతుంటే అప్పుడు ఆయన దగ్గర కొంత పూర్తిగా అనుసరిస్తే పూర్తి ఆశీర్వాదం. మీరు కూడా విన్న ఈ 3 భావాల్ని అనుసరించేదాన్ని ప్రయత్నం చేయదురుగాక, అలాగే నడుచుకుందురుగాక, అలాంటి ఆత్మను దేవుడు దయచేయుగాక, దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం యొక్క ప్రార్థన చేయమా తర్వాత పాల్గొనబడుతుంది.